ఏపీలో ఆట మొదలైంది, తెలంగాణలో ముగియలేదు. తెలంగాణ ఇంటర్వెల్ వచ్చింది, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఫేస్ చేయాలి, పంచాయతీ ఎన్నికలు ఫేస్ చేయాలి కనుక ఆట మొదలైంది. ఎట్లా మొదలైంది అంటే కేసీఆర్ గారి గుణపాఠం, కేసీఆర్ గారి ఓటమి గుణపాఠాన్ని నేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తా అనుకుంటే అభ్యర్థులు మారుతలేదు, ఆయన అభ్యర్థులు మారుతా అనుకున్నారు. ఎందుకు మొదలైంది అనుకుంటే ఇంతకు ముందే ఒక సంవత్సరం క్రితం నుంచే కొంచెం దూరం పెట్టారు. ఉదాహరణ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ మనకు ప్రకాశం జిల్లా నుంచి, అట్లాగే నిన్న కాక మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరిలో లోకేష్ ఓడించారు ఆయన. అట్లా చూసుకుంటే విడుదల రాజన్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇన్ఛార్జీలుగా మార్చారు. మొదలు 11 మంది, ఇవాళ 11 పోయి 50 మంది అయినరు. ఈ 50 మందిలో చాలా మంది, ఆఖరికి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు పార్థసారథి గారు కూడా తిరగబడుతున్నారు. ఇవాళ మల్లాది విష్ణు లాంటి వాళ్ళు తిరగబడుతున్నారు. అంటే ఏమవుతుందంటే రోజా లాంటి వాళ్ళు సరెండర్ అయ్యారు, కానీ లోపల సరెండర్ అయిన పైకి సరెండర్ అయినా కూడా రేపు ఈ ఆట ఎట్లా కొనసాగుతుంది అని చూస్తే ఎన్నికల వరకు, అంటే కాలం రాగానే కాటేసి తీరుతారన్నట్టు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కన్నా మించి రాజకీయ నాయకులకు ఏముంటుంది. కానీ ఎమ్మెల్యే గెలవాలని కోరుకుంటాడు, వీరు కాకపోతే ఇంకో రిస్క్ వచ్చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను 1,00,000 ఓట్ల మెజార్టీతో కుప్పంలో గెలుస్తాను. రేపు పొద్దున చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. జగన్ వైనాట్ జగన్ మార్చడం అంటే వైనాట్ 175 కాదు, అసలు ఈ మొత్తం కారకుడు ఎవడు మొత్తం మార్చడానికి, అంటే ఎమ్మెల్యేలు పనిచేయాలంటే ఎవరు కారకుడు, ముఖ్యమంత్రే కదా. బాధ్యత నువ్వు వహించాలి, నువ్వు మారాలి, కానీ మేము మారడం ఏమిటి, అభ్యర్థులు మార్చడం అనే ప్రశ్న వస్తున్నది. ఇప్పటికీ ఒక ధిక్కార స్వరం అంటున్నాను, ఒక 20 నుంచి 30 మంది ధిక్కార స్వరం వినిపించారు. మిగతా వాళ్ళు చాలా ప్రాక్టీస్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా జగన్నాథుని నమ్ముకుంటున్నాం అని రోజా అనడం ఇవన్నీ చూస్తే ఏంటంటే రేపు ఇంకా ఆశ ఉంది, దింపుడు కాలం ఆశ ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఏమనుకుంటున్నా అంటే 50 నుంచి 60 స్థానాలే తప్పనిసరి మారుస్తాడు. 151లో ఇంకా ఎక్కువే మార్చవచ్చు. కనుక వీళ్ళందరూ తిరగబడి రేపు పొద్దున కేసీఆర్ గారు అదే ఊహించారు, వీళ్ళందరికి ఇవ్వకపోతే తిరగబడి బయటకు ఎక్కుతారు, వీధికి ఎక్కుతారు కదా, బజార్కి ఎక్కుతారు కదా అని భయపడి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓడిపోయారు. బజార్కి ఎక్కినా సరే నేను మాత్రం సీత ఎవడు చెప్పినా వినాను, నేను నా ఇష్టమని చేస్తా అని ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ పద్ధతిని పోతున్నారు. అన్నిటికంటే ముఖ్యము రాధాకృష్ణ గారు, ఈ మన ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. జాతీయ పార్టీలో కొంచెం అన్న జాతీయ నాయకత్వం పైన ఉంటది, కానీ ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ కాదు అది, ఇట్లా కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ కాదు అది, ఇట్లా ఉన్నాయి చాలా. మీరు ప్రాంతీయ పార్టీ ఏమి చూడండి, మీ మమతా బెనర్జీని కాదని మనం తృణమూల్ కాంగ్రెస్ ని చూడలేం, మనకు నవీన్ పట్నాయక్ కాదని జనతా దళం చూడలేం. ఇక్కడికి వచ్చే మన కింద తృణమూల్ కాంగ్రెస్ కానీ మనకి ఇతర ఏం చూసినా, ఏ ప్రాంతీయ పార్టీ చూసినా ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు జగన్ అనుకుంటే ఇస్తాడు, జగన్ అనుకోకపోతే ఇవ్వడు. ఓకే సార్, జనసేన పార్టీ చూసుకున్నట్లయితే టీడీపీతో కలిసి జతకట్టి ముందుకు వెళ్తుంది ఎలక్షన్స్ కి. కానీ జనసేన పార్టీ నుంచే కొంత అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనేది వాళ్ళకి ఆశ ఉంది. జోగే గారు ఒక లెటర్ రాశారు, పవన్ కళ్యాణ్ అంటే లోకేష్ గారు ఇంటర్వ్యూ తర్వాత జోగే గారు ఒక లెటర్ రాశారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ బడుగు బలహీన వర్గాలు పోరాడాల్సిన అవసరం ఉందన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ కాంబినేషన్ ని, ఈ పరిస్థితిని జనసేన పార్టీ అధిగమించి ముందుకెళ్తుందంటారా ఏపీలో? అంటే వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళకి చాలా పట్టు ఉంది, అక్కడ వాళ్ళు పట్టు నిలుపుకుని ఎక్కువ సీట్లు సాధించినట్లయితే ముఖ్యమంత్రి పీఠంపై పవర్ షేరింగ్ కి వీళ్ళు అడిగే అవకాశం ఉందంటారా? అంటే మొదటి నుంచి కూడా మనం కొంచెం హేతువాదిగా కులాల గురించి మాట్లాడద్దు అనుకుంటే రాజకీయాల కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కులగని చెప్తున్నది నెంబర్ 1, 3 కులాలు 3 పార్టీలు, కాపు కమ్మ రెడ్డి. ఇటు పక్కన 3 పార్టీలు, ఎప్పుడు 3వ పార్టీ ఉంటుంది ఎప్పుడైనా కూడా చూడండి. అందుకనే ఇవాళ గతంలో ప్రజారాజ్యం ఉండేది, ఆ స్థానంలో ఇవాళ మనకు జనసేన వచ్చింది, బీజేపీ అక్కడక్కడ ఉంది. అట్లా చూసుకుంటే మనకు ఈ 3 పార్టీల 3 ముక్కలాటలో ఒక పార్టీ ఒక్కొక్క పార్టీ 3 ఒక్కొక్క కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి వరకు, అంటే మేజర్ గా. ఇప్పుడు తెలుగుదేశం అనగానే కమ్మ అని అనలేం, కానీ అట్లా ఆ రకంగా చూసుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో 2 మాటలు అన్నాడు. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి ఓడించడమే నా ప్రధాన ధ్యేయం అన్నారు. మన పవన్ కళ్యాణ్ రెండో ఒక మంచి మాట ఏంటంటే ఎప్పుడు డబ్బులు పంచలేదు, మనకు మద్యం పోయలేదు. తాము ఎన్నికలు తాను 2 చోట్ల ఓడిపోవడానికి ప్రధానమైన కారణం దగ్గరగా చూసిన వాడిని ఆయన కనుక. నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఈ డబ్బు రాజకీయాలకు వీటికి దూరంగా ఉందాం అనుకుంటున్నారు. పేరు కనుక ఎక్కడ తప్పు జరుగుతుంది అది ప్రశ్నిస్తున్నారు. గతంలో అమరావతి రైతుల పక్షాన్ని నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా, తర్వాత బీజేపీ వ్యతిరేకంగా ప్రత్యేక హోదా కోసం నిలబడ్డాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అకృత్యాల కోసం నిలబడ్డాడు. కానీ ఏమవుతుందంటే మొదటి నుంచి కాపులు ఆటలో అరటిపంటలాగా మారిపోతున్నారు. ఇప్పుడు
మనకు వంగవీటి రాధా వంగవీటి రంగాన్ని చూసుకోండి. ఇప్పటిదాకా కాపులు ఈ 2 వర్గాల్లో దేనికో మద్దతు చేసి మాత్రమే ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, అవును. అర్రామ జోగయ్య గారు కావచ్చు. అర్రామ జోగయ్య గారికి వాళ్ళు పడక గురించి రాజకీయం చేస్తున్నారు. అయిపోయింది, ఆయన రాజకీయం అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓకే. పవన్ కళ్యాణ్ అటు చేరడం వల్ల మన కాపులకు నష్టం అంటున్నా. ఆయనే గతంలో ప్రధాన పార్టీ దేనికోటి మద్దతు చేసిండు కదా, అర్రామ జోగయ్య గారు కూడా చేయలేదా? పవన్ కళ్యాణ్ అవును. వాళ్ళ అనే ముందు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు? ముద్రగడ పద్మనాభం గాని లేకుంటే హరిరామ జోగయ్య గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ అనివార్యంగా 2 అవును. మాటలు చెప్తారు. ఒకటేమో రామకృష్ణ గారు చాలా ఫేర్ గా చెప్పింది ఏంటంటే, ఇది అధ్యక్ష తరహా ఎన్నికలు కావు. 175 సీట్లలో 88 సీట్లు వస్తేనే మనకు అధికారం. మ్యాజిక్ ఫిగర్ అది. ఈ 88 సీట్లు రావాలంటే అవును. ఏం చేయాలి? మనకు బలం లేదు, బలం సంతరించుకోవాలి అని మాట్లాడాడు. అందుకనేమో అధ్యక్ష తరహా ఎన్నికలైతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నిలబడొచ్చు, గెలుస్తామని గెలవడం తర్వాత సంగతి. ఇప్పుడు అట్లా లేదు కదా. అంటే 85 మంది ఎమ్మెల్యేలు గెలవాలంటే, వైసీపీని గట్టిగా ఎదుర్కోవాలంటే మనం త్యాగాలు చేయక తప్పదు. అట్లాగే పెద్ద పార్టీలు త్యాగం చేయాలని 1 ఇయర్ క్రితం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బేషరతుగా బయటకొచ్చి బీజేపీతో రోడ్ మ్యాప్ ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి అని బతిమిలాడి, బామాని, తిరగబడి చేస్తే బీజేపీ ఎలాంటి రోడ్ మ్యాప్ ఇవ్వలేదు కనుక, ముగ్గురం కలుస్తామా, ఇద్దరం కలుస్తామని చెప్పలేదు కనుక, ఇప్పుడు ఏం చేసిండు ఆఖరికి తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు. నిన్న ఇంకొక అడుగు ముందుకేశారు. వారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేస్తా అన్నాడు. అంటే ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారన్నారు. దీని మీద విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మన వాళ్ళు కావద్దా? ఉంటది, కాపులకు ఆశ ఉంటది, మనకు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆశ ఉంటది. కానీ ముఖ్యమంత్రి కంటే, పదవి కంటే ప్రభుత్వం మారడం ముఖ్యము, పార్టీ మారడం ముఖ్యము. వైసీపీ ఓడిపోవాలి, జగన్మోహన్ ఓడిపోవాలి అనే దృఢచిత్తంతో ఉండే కనుక దీనిలో పవన్ కళ్యాణ్ ఆ ఆ వైపుగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఆయన అభిమానులకు బాధ ఉంటది ఖచ్చితంగా. హరిరామ జోగయ్య అలాంటి వాడు లెటర్లు రాస్తారు. కానీ వాస్తవికత అర్థం చేసుకునే వాడిగా తెలుగుదేశము, బీజేపీ కూడా కలవాలని కోరుకుంటుండే ఆయన. 1% ఓట్లను కూడా, అంటే ఇటు పక్షాన ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని ఏకం చేస్తే సాధ్యమవుతుంది. కర్ణాటకలో అదైంది, తెలంగాణలో అదైంది, ఉంటుంది, తెలియదు. కనుక ఆ 3 ఓకే ముక్కల సార్. ఆటలో పవన్ కళ్యాణ్ ఒక మంచి స్టెప్ వేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. కాంగ్రెస్ హామీల దారిలో చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. ఈ గెలుపు మంత్రం ఏదైనా ఆయనకి మంచి సత్ఫలితాలను ఇస్తుందంటారా సార్? మహిళలకు ఉచిత బస్సు కూడా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు, అది ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మహిళలకు మేము ఉచిత బస్సు ఇస్తాము అనేది. అంటే దీని గురించి మీరేం మాట్లాడతారు సార్? అంటే నేను ఈ విషయంలో కాంగ్రెస్ దారిలో అంటున్నాను. ఎందుకంటే 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నది ఒకటి ఉన్నది. అట్లాగే ఉచిత బస్సు మొదలు అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఉచిత హామీలకు వ్యతిరేకమే. నాకు అవును. తెలిసి 40 ఏళ్ల రాజకీయాల్లో చాలా వరకు ఆయన ఓ సీఈఓగా వ్యవహరిస్తాం అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అనివార్యంగా ఎదుటి వారిని ఓడించాలంటే వేలంపాట రాజకీయాలలో అనుచిత ఉచితాలను ప్రకటించే అవకాశం అవసరం వచ్చిందని అనుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చావో రేవో తెలుసుకోవాలి. ఇప్పుడు వారికి ఓ రకంగా చెప్పాలంటే మనుషులు ఎంతకాలం బతుకుతారో, 100 ఏళ్ళు బతకొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలని నేను అనుకుంటున్నాను. అంటే మనిషి పోతున్నాడు, రాజకీయంగా చివరి ఎన్నికలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఓకే. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి చావో రేవో తెలుసుకోవాలి, తన భవిష్యత్తు కూడా చావో రేవో తెలుసుకోవాలి. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని భూస్థాపి అధికారం రావడానికి ఎంతైనా చేస్తారు. శివకుమార్ గారు, మన డీకే శివకుమార్ గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని కలవడం ఇటీవల బెంగళూరులో, ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ దారిలో టీడీపీ పోతుంది అనిపిస్తుంది. పోతే తప్పు కూడా కాదంటున్నాను. ఎందుకంటే శత్రువు మిత్రుడు కదా. కనుక అట్లానే తెలంగాణలో అవును. గతంలో మహాకూటమి గట్టి 2018లో ఎట్లా పోటీ చేశారో, ఇక్కడ కూడా బీజేపీ పక్కకు పోతే కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తెలుగుదేశము, జనసేన ఈ 4 పార్టీలు కలిసి ఒక కూటమి ఏర్పడిన ఒక అవకాశం కూడా ఉంటదని, రాజకీయాల్లో గుర్రం ఎగరానవచ్చు, ఏది అసాధ్యమని మనం చెప్పలేం.